కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో వేంచేసి ఉన్న ఎరికిరెడ్డి కుటుంబీకుల ఆడపడుచు శ్రీ 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 దేవరమ్మ తల్లి అమ్మవారి ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారితో పాటు ఆలయాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామపుర వీధుల్లో ఊరేగించడంతో పాటు భజన కీర్తనలు, విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి మా ఇంటి ఇలవేల్పు అయిన దేవరమ్మ అమ్మవారి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా దేవరమ్మ అమ్మవారు ప్రసిద్ధికెక్కారని, కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే దేవరమ్మ అమ్మవారి సంబరాలు గ్రామ ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేవరమ్మ అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మొల్లు రాజు గారు అమ్మవారి అన్నదాన సంకల్పనకు 50 రూపాయల దాకా ముందుండి వారి కుటుంబాన్ని గ్రామ దేవత దేవరమ్మ సదా కాపాడుగాక. అమ్మవారి అన్నదాన సంకల్పనకు 100 రూపాయల దాకా ముందుండి వారి కుటుంబాన్ని గ్రామ దేవత దేవరమ్మ సదా కాపాడుగాక. ఒక మందివాడు 50 రూపాయల దాకా ముందుండి వారి కుటుంబాన్ని గ్రామ దేవత దేవరమ్మ సదా కాపాడుగాక. వీరబాబు గారు అమ్మవారి అన్నదాన సంకల్పనకు